భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులైనటువంటి అదేవిధంగా సంఘ సేవకురాలు దాదాపు 160-170 సంవత్సరాల కిందనే మహిళలు విద్యావంతులు కావాలి, ఉద్యోగపరంగా విద్యాపరంగా వాళ్ళు ఎంతో ఎదగాలని కృషి చేసినటువంటి గొప్ప తల్లి, మహిళలకే ఒక కన్న తల్లి లాంటిది మా సావిత్రిబాయి పులే మాత. ఎందుకంటే ఇవాళ మహిళలు దేశంలో ఇంటికి వంటకు పిల్లలకే అంకితం కావద్దు, దేశంలో మార్పు రావాలి, పురుషులతో మహిళలు కూడా సమానం, ఇవాళ విద్యాపరంగా ఉద్యోగపరంగా బయటికి రావాలి అని ప్రతి ఒక్కళ్ళకు చదువుకోవాలి. విద్యనే మన సంస్కృతిని, మన అభివృద్ధిని, మన దేశంలో ఎంతో ముందుకు తీసుకుపోయే ముఖ్యమైనది విద్య అని చెప్పిన తల్లి మా సావిత్రిబాయి పులెమ్మ. ఇవాళ ఆమె యొక్క 195వ జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం మాకు అందరి సంతోషం. ఒకటే చెప్తున్నాం, ఇవాళ ప్రతి ఒక్క మహిళ జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశాలు దాటి మరి వాళ్ళు విద్యాపరంగా ఉద్యోగపరంగా పోతురంటే అవన్నిటికీ స్ఫూర్తే మా సావిత్రమ్మ. అందుకే ఆమెని చిరస్థాయిగా గుర్తుంచుకోవాలి. ఎవరైనా మహిళలైనా పర్లేదు, ఇవాళ మన జీవితాన్ని, మన జీవిత లక్ష్యాలను ఏ విధంగా చేరుకోవాలని విద్యనే దానికి ముఖ్య ఉపాధి అని చెప్పేసి ఇవాళ పురుషులతో సమానంగా మహిళలు కూడా ఎదిగిరంటే దానికి కారణం సావిత్రిబాయి పులే గారు. అమ్మ ఇవాళ జన్మదినం సందర్భంగా రవీంద్రబాద్లో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం చేసుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది. 1831 జనవరి 3వ తారీఖున నైగేవ్ ప్రాంతంలో మహారాష్ట్రలో క్రాంతి జ్యోతి శ్రీమతి సావిత్రి పూలే గారు జన్మించారు. ఆమెకు 9 సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఆమె మొదటి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆమె ఉన్నప్పుడు బాల్య వివాహాలు జరిగితే వాళ్ళ భర్త చనిపోతే సతీ సహగం ఉండేది. సతీ సహగానానికి వ్యతిరేకంగా పోరాడింది మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే. ఆమె వితంతువులను కూడా ఎంకరేజ్ చేసింది. అంతేకాకుండా ఆమె గొప్ప త్యాగమూర్తి. 1983లో ప్లేగు వ్యాధి గ్రస్తులుంటే వాళ్ళను క్యూర్ చేసుకుంటా ఆమె కూడా చనిపోయింది. కానీ ఆమె ఇల్లునే ఒక విద్యాలయంగా చేసుకొని ఎన్నో విద్యాలయాలు కూడా స్థాపించింది. సో మహిళా అభ్యున్నతికి పాటుపడింది. తొలి మనువాదానికి వ్యతిరేకంగా పోరాడి మన దళితులకు విద్యాభ్యాసం నేర్పించిన మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయురాలుగా, తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఆమె చిన్న వయసులోనే తన ఇంటిని కూడా ఒక మంచినీటికి వసతికిలా కూడా ఆమె ఉపయోగించింది. ఎంతో మంది ఆమె చదువు చెప్పనీకి పోయినప్పుడు ఆమె మీద పేడ రాళ్ళు చల్లినా కూడా ఆమె ఆ విద్యార్థి ఆ పాఠశాలకు చేరుకొని అక్కడ ఆమె చీర మార్చుకొని మళ్ళీ విద్యార్థులకు ఈ విధంగా పాఠాలు నేర్పింది. కనుక ఇప్పటి ఆమె చరిత్రను రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము పుస్తకాలలో పెట్టాలి. ఆమె బర్త్డే రోజు విగ్రహాలు కూడా కొన్ని స్థాపించి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల చదువుకునే విద్యార్థులకు ఆమె బర్త్డే రోజు ఒక 5,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వాలి. ఈ విధంగా మహిళలను అన్ని రంగాలలో వస్తున్న మహిళలకు రాజకీయ రంగంలో రాలేకపోతున్నారు. మనకున్న 119 సీట్లల్లో 40 సీట్లు మహిళలకు కేటాయించాలని నేను కోరుకుంటున్నాను.